గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశః సర్గః. యుధ్యస్వ యది శూరోసి ముహూర్తం తిష్ఠ రావణ శయిష్యసే హతో భూమౌ యథా భ్రాతా ఖరస్తథా. జటాయువు రావణాసురుణ్ణి అడ్డుకుంటూ మొదట రావణాసురుని యొక్క రథమును అతని యొక్క సారథిని అన్నింటినీ కూడా పడగొట్టేశాడు. అప్పటికే జటాయువు బాగా అలసిపోయాడు. సరే, ఇక జటాయువు అలసిపోయాడు కదా, తననేమీ చెయ్యలేడు అనే భావనతోటి రావణాసురుడు ఇంకా కింద పడినటువంటి రావణాసురుడు మరలా సీతాదేవిని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే జటాయువు కూడా ఆకాశంలోకి ఎగిరి రావణాసురుడికి అడ్డుగా నిలబడి, రావణ, ఈ విధంగా లోకవీరుడిననే చెప్పుకునేటువంటి నీవు, రాక్షస రాజుననే చెప్పుకునే నీవు దొంగలాగా ఇలా సీతాదేవిని అపహరిస్తున్నావేమిటయ్యా అని చెప్పి అంటూ, సరే, లోకంలో ఎవరూ కూడా నీవు చేసేటటువంటి ఈ పనిని ఒప్పుకోరు, అందరూ కూడా నిందించి తీరుతారు అని చెప్పి ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీ బుద్ధి మారటం లేదు. కావున సరే, నా శక్తి ఇంకా తగ్గలేదు, ఇదిగో నేను యుద్ధం చేయడానికి సిద్ధం, నాతో యుద్ధం చెయ్యి, ఆగు అని అంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గద్దలు వాటి పిల్లలను ఈ పులి మొదలైనటువంటివి ఎత్తుకుపోతూ ఉంటే, తీసుకుపోతుంటే అవి ఆ పులికి ఎదురుగా నిలబడి రెక్కలు చాచి ఆపేస్తూ ఉంటాయి. పులిని ఎదుర్కొనేంతటి సామర్థ్యం ఆ గద్దకు లేకపోయినా ఆ తన బిడ్డను తీసుకుపోతున్నది కావున ఆ బిడ్డను రక్షించాలి అనే భావనతోటి పులికైనా ఎదురు నిలబడి వాటి మీద ప్రహారం చేసి అవకాశం చిక్కితే వాటిని రక్షించుకోవడానికి పూర్తిగా ప్రాణాలు అర్పించి మరి ప్రాణాలు అర్పించి అయినా సరే ప్రయత్నిస్తాయి. అలాగే ఇక్కడ జటాయువు రావణాసురుని యొక్క బలము కంటే తన బలము తక్కువ అనే విషయం తెలిసినప్పటికీ కూడా మానసికమైనటువంటి దృఢ సంకల్పంతో తన ప్రాణములు ఉన్నంత వరకు సీతాదేవిని రక్షించవలసినదే, సీతాపహరణమును ఆపవలసినదే అని అనుకుంటూ మరి అలా ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి రావణాసురుడికి ఎదురుగా వెళ్ళి రెక్కలు చాచి రావణాసురుడు ముందు గర్జిస్తూ, దొంగలాగా పారిపోతావేమిటి, చేవ ఉంటే కనుక నాతో యుద్ధం చేయమని చెప్పి జటాయువు రావణాసురుడిని అంటూ, రావణ, నువ్వే నిజమైనటువంటి శూరుడివైతే కనుక, పరాక్రమం ఉన్నట్లయితే కనుక ముహూర్తం తిష్ట, కొద్దిసేపు ఇక్కడే ఆగు, ఆగి నాతో యుద్ధం చెయ్యి, చేసి యుద్ధస్వ హతః భూమౌ శయిష్యసే, నా చేతిలో మరణించి ఇక్కడే నేల మీద పడిపోతావు, నువ్వు నేల మీద పడుకుంటావు, కావున నాతో యుద్ధం చెయ్యి అని చెప్పి అంటున్నాడు. ఇంతకు ముందు సర్గలో కూడా ఇటువంటి శ్లోకమే వచ్చింది. అక్కడ కూడా విశేషార్థం చెప్పారు. ఇక్కడ రావణ, కొంతసేపు ఇక్కడ ఆగవయ్యా, ఆగినట్లయితే రాముడు వస్తాడు, వచ్చి నిన్ను వధించేస్తాడు. ఇంతకుముందు కరుడు ఏ విధంగా అయితే రాముడి చేతిలో మరణించాడో, సంహరించబడ్డాడో, అదేవిధంగా నీవు కూడా రాముడి చేతిలో సంహరించబడతావు, నువ్వే శూరుడివైతే కనుక ఆగు అని చెప్పి అంటూ, అంత రాముడి వరకు ఎందుకు, నేనే వధించేస్తాను అన్నట్లుగా కూడా గర్జిస్తూ రావణాసురుణ్ణి ఆపుతూ ఉన్నాడు జటాయువు. పరేతకాలే పురుషః యత్కర్మ ప్రతిపద్యతే వినాశాయాత్మనో ధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తతు. చెబుతున్నాడు, రావణ, నువ్వు ఇప్పుడు
కాలపాశము చేత అంటే మృత్యువు చేత బంధించబడి తిరుగుతున్నావు. నువ్వు ఇప్పుడు ఏది చేసినా సరే ఆత్మనాశనానికి అంటే నీ నాశనాన్ని పొందేటటువంటి పనిని నీవే స్వయంగా చేస్తున్నావు. పరేతకాలే సంప్రాప్తే, మృత్యుకాలము పోయే కాలం మరణకాలం సమీపించినటువంటి వారు యత్కర్మ పురుష ఆత్మనః వినాశాయ ప్రతిపద్యతే, ఏ పనైతే చేస్తాడో అవి వారికి అపాయాన్నే చేకూర్చే విధంగా ఉంటాయి. ఎందుకు అంటే తల మీద మృత్యువు నిలబడి ఆ విధంగా చేయిస్తుందిట. నీతో కూడా అదే విధంగా ఇలాగా మృత్యువే నీ చేత సీతాపహరణాన్ని చేయిస్తున్నది. ఇలాగ అధర్మ్యం తత్కర్మ ప్రతిపన్నోసి, ఏమాత్రము ధర్మబద్ధము కానటువంటిది, లోకంలో ఎవరు మెచ్చుకోనటువంటి ఈ నీచమైనటువంటిది అయినా మరి పరస్త్రీ అపహరణం, సీతాదేవిని అపహరించడం అనే పని చేస్తున్నావు అంటే మరి నీకు మృత్యువు సమీపించినట్లే అని అంటూ, పాపానుబంధో వయ్యస్య కర్మణః కర్మ కోను తతు కుర్వీత లోకాధిపతి స్వయంభూర్భగవానివా. లేకపోతే లోకంలో ఇప్పటి వరకు కూడా నీకంటూ ఒక కీర్తి ఉన్నది. రావణాసురుడు రాక్షసరాజు, గొప్ప పరాక్రమవంతుడు, రావణాసురుని ఎదుర్కోగలిగినటువంటి వారెవరూ లేరు అనే ఒక కీర్తి నీకు ఉన్నది. నువ్వు క్రూరుడు అయినప్పటికీ కూడా కొంత కీర్తిని కూడా నీవు పొందే ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు చేసేటటువంటి పని వల్ల లోకంలో అందరి చేత కూడా చీకొట్టించుకోబడతావు, అదేవిధంగా నీచంగా చూడబడతావు అని అంటూ ఇంకా అంటాడు, యస్య కర్మణః పాపానుబంధ, ఎవరైనా సరే విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు ఎవరైనా సరే పాపంతో కూడినటువంటిది, అందరి చేత నిందించబడేటటువంటిది, తన కీర్తిని తగ్గించేటటువంటి పనిని ఎటువంటి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే చేస్తాడా? సామాన్యులు చేయకపోవచ్చు, కానీ అసామాన్యులు, అదేవిధంగా లోకమంతటిని కూడా అదుపులో పెట్టగలిగినటువంటి వారు చేయవచ్చు కదా అని అంటావేమో. అంటే అడిగేవారు ఎవరు లేరు కదా అని చెప్పి ఏదైనా చేయవచ్చును అని అనుకుంటే అది పొరపాటు. బ్రహ్మగారు ఏ పని చేసినా సరే అది లోకానికి జవాబుదారీతనంగా ఉండవలసిందే. అంటే ఏమిటి? బ్రహ్మగారైనా సరే తాను చేసేటటువంటి పనికి జీవులకు, ప్రాణులకు, లోకంలో ఉన్నటువంటి వారికి సమాధానం చెప్పి తీరవలసినది. అంతేగాని నిరంకుశంగా ఎవరికి సమాధానం చెప్పకుండా తన ఇష్టం వచ్చినటువంటి యథేచ్ఛగా విచ్చలవిడిగా కార్యములు ఆచరించేటటువంటి స్వేచ్ఛ ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. సాక్షాత్తు బ్రహ్మగారైనా సరే తాను చేసినటువంటి పనికి సమాధానం చెప్పవలసిందే. మరి అటువంటిది నీవు రావణ, ఆ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి వాడివి నీవు. మరి సమాధానం అంటే లోకానికి తల ఒగ్గి తీరవలసినదే. ఇలా లోకంలో గర్హితమైనటువంటి పని చెయ్యకూడదు అని చెప్పి అంటూ పృష్ఠే ఇంకా చెబుతున్నాడు, కోను కుర్వీత, ఇలాగ లోకమందరి చేత కూడా నిందించబడే పనిని ఎవరు చేస్తారయ్యా? బుద్ధిన్న వాడెవడో కూడా చెయ్యడు అని అంటూ, ఏవముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షసః నిపపాత భృశం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్. ఇంకా ఈ విధంగా జటాయువు తాను చెప్పదలిచిన మాటలు, తాను హెచ్చరించదలిచినటువంటి మాటలన్నీ కూడా చెప్పి ఇంకా ఇతడు మారడు అని చెప్పి అనుకుంటూ, ఏవం వీర్యవాన్ జటాయు, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఆ జటాయువు శుభం వాక్యము ఉక్త్వా, మంచి మాటలను చెప్పి చూశాడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే పరాపవాదేన చ మధ్యమో జన కషాయ సంసాజిత శుష్క చర్మవతు వధేన మూఢ అని అంటూ, ధర్మశాస్త్రములకు, పురాణములకు వీటి వలన కొంతమంది మారతారు, కొంతమంది నియమించబడతారు. అంటే వారిలో, వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇతరులు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి పరులు నిందిస్తారు అనే భయంతో కొంతమంది సవ్యంగా ఉంటారు. మరి ఇక్కడ రావణాసురుడు ధర్మశాస్త్రముల వల్ల అతనిలో మార్పు లేదు, ఇతరులందరూ నిందిస్తారు అని చెప్పినా సరే ఇతడిలో మార్పు లేదు. ఇక మార్పు ఎప్పుడు వస్తుంది? మరణంతోటే మారాలి తప్ప రావణాసురుడు మార్పు ఏమీ లేదు అని చెప్పి
ఇంకా జటాయువు కూడా అనుకున్నటువంటి వాడై ఇంకా ఎదురుబడి అంటే ఆ రావణాసురుడికి ఎదురు నిలబడి ఇక రావణాసురుడి మీద దాడి చేస్తూ అతడి వీపు మీద ఎక్కి కూర్చున్నాడు జటాయువు. ఎక్కి కూర్చుని రక్షస దశగ్రీవస్య తస్య పృష్ఠే నిపపాత, రాక్షసుడైనటువంటి 10 శిరస్సులు కలిగినటువంటి ఆ రావణాసురుని యొక్క వీపు మీదకు ఎక్కి తన గోళ్లతోటి అతని యొక్క వీపుని మొత్తాన్ని చీల్చుతూ తన ముక్కుతోటి అతని యొక్క శిరస్సును పొడుస్తూ రావణాసురుణ్ణి ఈ విధంగా హింసిస్తూ యుద్ధం చేస్తున్నాడు జటాయువు. తం గృహీత్వా నఖైస్తీక్ష్ణై విదదార సమంతతః అధిరూఢో గజారోహ యథా స్యాద్దుష్టవారణం. అలా రావణాసురుడి వీపు మీద ఎక్కి గట్టిగా 2 భుజములు కూడా పట్టుకుని ఆ గోళ్లతోటి గీకుతూ ముక్కుతో పొడుస్తూ ఉంటే రావణాసురుడు అటు ఇటు పరిగెడుతూ అలాగే గిరగిరా తిరుగుతూ విదిలించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా జటాయువు విడిచిపెట్టడం లేదు. ఇది ఎలా ఉన్నదయ్యా అంటే, మదించినటువంటి ఏనుగు విచ్చలవిడిగా సంచరిస్తూ పరిగెడుతూ ఉంటే మావటివాడు ఒక శూలాన్ని ధరించి ఒక్కసారి ఒక్క ఉదుటున ఎగిరి ఆ ఏనుగు మీద కూర్చుని తన శూలంతో పొడుస్తూ ఏనుగుని అదుపు చేయడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తాడో, ఏనుగు ఎంత విదిలించుకున్నప్పటికీ కూడా ఏనుగు మీద నుంచి దిగకుండా ఆ శూలంతో పొడుస్తూ దాన్ని అదుపు చేయడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తాడో, అలాగా జటాయువు రావణాసురుడి మీద వీపు మీద ఎక్కి తన గోళ్లతోటి రక్కుతూ ముక్కుతో పొడుస్తూ రావణాసురుడు ఎంత విదిలించుకున్నప్పటికీ కూడా వదలకుండా అలా రావణాసుడితో యుద్ధం చేస్తూ హింసిస్తూ ఉన్నదనమాట. తథా నఖైహి తీక్ష్ణైహి విదదార, తన గోళ్లతోటి రావణాసుడి యొక్క వీపుని అన్నిటి చీల్చి పాడేస్తున్నాడు. జటాయువు చూడండి ఎంతటి కోపంతో ఎంతటి పరాక్రమంతో జటాయువు రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు. విదదార నఖైరస్య తుండం పృష్ఠే సమర్పయన్ కేశాంశ్చోత్పాటయామాస నఖపక్షముఖాయుధ. రావణాసురుడి దగ్గరేమో అనేకమైనటువంటి ఆయుధములు ఉన్నాయి, జటాయువు దగ్గర ఒక్క ఆయుధము కూడా లేదు. మరి ఏమిటి ఆయుధము అని అంటే, అతని యొక్క రెక్కలు, అతని ముక్కు, అతని గోళ్ళు, ఆ కాళ్లే ఆయుధములు. ఇంకా వీటితోటే గోళ్ళు రెక్కలు తన ముక్కు ఆయుధముగా చేసుకుని అతడు ఇంకా జటాయువు అస్య పృష్ఠే, ఆ రావణాసురుని యొక్క వీపు మీద వెనక భాగం మీద తుండేన తన ముక్కుతోటి సమర్పయన్ అంటే గుచ్చుతూ అలాగా పొడుస్తూ విదదారా ఆ వీపుని చీల్చివేశారట. అంతేకాదు ఆ గోళ్లతోటి రావణాసురుని యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నింటినీ కూడా పీకి రావణాసురుణ్ణి చిందరవందరగా, అతని యొక్క వెంట్రుకలన్నింటినీ కేశములన్నింటినీ కూడా చిందరవందరగా చేస్తూ ఒక దీనమైనటువంటి ఒక ఉన్మత్తుణ్ణి ఏ విధంగా అయితే చేస్తారో అలాగా జటాయువు రావణాసురుని యొక్క ఆకారాన్ని మార్చేసింది. ఒళ్ళంతా రక్తసిక్తం చేసి ఆ జుట్టంతా కూడా పీకేసి రావణాసురునికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఎంత విదిలించుకుంటున్నా సరే వదలకుండా అలా రావణాసురుణ్ణి దండిస్తూ హింసిస్తూ జటాయువు యుద్ధం చేస్తూ సతత గృధ్రరాజేన క్లిశ్యమానో ముహుర్ముహు అమర్షస్ఫురితోష్ఠసన్ ప్రాకంపతచ రావణ. ఇంకా జటాయువు ఆ గ్రద్దలకు రాజైనటువంటి జటాయువు ఈ విధంగా చేస్తూ ఉంటే రావణాసురుడు కోపంతో వణికిపోతూ ఉన్నాడు. గృధ్రరాజైన ముహుర్ముహు క్లిశ్యమాన, జటాయువు చేత మరలా ఈ విధంగా హింసించబడుతూ పీడించబడుతున్నటువంటి వాడైన రావణాసురుడు అమర్ష స్ఫురితోష్ఠసన్, కోపంతో వణికిపోతున్నటువంటి పెదవులు కలిగినటువంటి వాడై, అంటే ఆ నోటితోటి జటాయువును నిందించాలనుకుంటున్నాడు, కానీ నిందించేటటువంటి అవకాశాన్ని కూడా జటాయువు ఇవ్వకుండా అలా రావణాసురుడిని చీల్చి చెండాడుతూ ఉన్నాడు. రావణాసురుడి యొక్క పెదవులు అదురుతూ ఉన్నాయి, కోపంతో కళ్ళు ఎర్రబడుతూ ఉన్నాయి. జటాయువేం వదలకుండా ఇలాగా పీడిస్తూనే ఉన్నాడు. ఇంకా అప్పుడు సపరిష్వజ్య వైదేహీం వామేనాంకేన రావణ తలేనాభిజఘానాశు జటాయం క్రోధమూర్ఛిత.
రావణాసురుడు అనుకున్నాడు, ఇక జటాయువుని ఎలా అయినా సరే పట్టుకుని ఆ జటాయువుని దండించాలి, కొట్టాలి అని చెప్పి అనుకుని సహ రావణ క్రోధమూర్ఛిత, కోపావేశంతో ఉన్నటువంటి ఆ రావణాసురుడు వామాంకేన వైదేహీం పరిష్వద్య, ఇక్కడ పరిగృహ్య అనే పాఠం కూడా ఉన్నది. కావున ఎడమ చేత్తోటి, తన ఎడమ భాగంతో, ఎడమ అంటే ఆ కాళ్ళు చేతులతోటి వైదేహిం సీతాదేవిని పరిగృహ్య పట్టుకుని, పరిష్వజ్య గట్టిగా ఆమెను పట్టుకుని, ఆసు జటాయుం తలేన అభిజఘాన, ఇంకా కుడి చేత్తోటి వెంటనే జటాయువు మీద గట్టిగా ఒక్క పిడిగుద్దు గుద్దాడు రావణాసురుడు. అంటే జటాయువు అంతగా రావణాసురుడిని పీడిస్తూ ఉన్నప్పటికీ కూడా సీతాదేవిని వదిలిపెట్టడం లేదు రావణాసురుడు. ఎడమ చేత్తో సీతాదేవిని పట్టుకుని కుడి చేత్తోటి జటాయువుని గట్టిగా ఒక్క గుద్దు గుద్దాడు. జటాయుం అభిజఘాన, ఎదురుగా గుద్దేటప్పటికీ జటాయుస్తం అభిక్రమ్య తుండేనాస్య ఖగాధిప వామబాహూన్ దశతద వ్యపాహరదరిందమః. అయినప్పటికీ జటాయువు అంటే రావణాసురుని యొక్క కుడి చేతి దెబ్బతిన్నప్పటికీ కూడా జటాయువు పట్టించుకోకుండా రావణాసురుని యొక్క ఎడమ బాహువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎన్ని ఉన్నాయి, 10 బాహువులు ఉన్నాయి రావణాసురుడికి, 10 చేతులు. ఆ 10 చేతులని కూడా తన గోళ్లతోటి, తన ముక్కుతోటి తరిగి పాడేశాడు, నరికి పాడేశాడు, చీల్చి చెండాడేశాడు. అంటే సీతాదేవిని పట్టుకున్నటువంటి ఆ చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులను జటాయువు తన ముక్కు గోళ్లతోటి చీల్చేసి వాటిని ఛేదించి పాడేశాడు. అంటే రావణాసురుడు కుడి చేత్తో జటాయువుని కొడుతున్నప్పటికీ కూడా సీతాదేవిని పట్టుకుని ఉన్నటువంటి ఎడం చేతులను జటాయువు చీల్చి చెండాడి అలా ఛేదించేశాడు. ఆ చేతులన్నీ కూడా అలా ముక్కలు ముక్కలుగా పడిపోయాయి రావణాసురుడివి. పడిపోతే ఇక చూడండి, జటాయు తమ అభిక్రమ్య, రావణాసురుడు చుట్టూ తిరుగుతూ, అంటే రావణాసురుడు అలా కుడి చేత్తో కొట్టినప్పటికీ కూడా అస్య దశ వామబాహున్, రావణాసురుని యొక్క 10 ఎడమ చేతులను, సీతాదేవిని పట్టుకున్నటువంటి ఆ ఎడమ చేతులను తుండేన వ్యపాహరతు, తన ముక్కుతోటే ఆ 10 చేతులను ఖండించి పాడేశాడు జటాయువు. సంచిన్న బాహో సద్యైవ బాహవ సహసా భవన్ విషజ్వాళావళీయుక్తా వల్మీకాదివ పన్నగా. రావణాసురుడు సామాన్యుడు కాదు కదా, ఎన్నో మాయలు కలిగినటువంటి వాడు. అందువల్ల జటాయువు తన ముక్కుతోటి రావణాసురుడి యొక్క 10 ఆ బాహువులను కూడా, ఎడమ బాహువులను 10ంటిని కూడా ఛేదించేసి ఖండించేసినప్పటికీ కూడా వల్మీకాతు విషజ్వాలావలీయుక్తా, పుట్టలో నుండి, అంటే ఒక పాముని కొట్టిన వెంటనే పొట్టలో నుండి అనేకమైనటువంటి పాములు బుసలు కొడుతూ విషము జిమ్ముతూ బయటికి వచ్చినట్లుగా ఆ రావణాసురుని యొక్క 10 బాహువులను ఛేదించిన తర్వాత మరలా అక్కడే రావణాత్ సద్యైవ బాహవః సహసా ప్రాదురభుభవన్, వెంటనే జటాయువు ఛేదించిన వెంటనే మరలా అక్కడ 10 బాహువులు పుట్టేసాయి, 10 బాహువులు కూడా వచ్చేసాయి మరలా. అంటే రావణాసురుడిని ఛేదించినప్పటికీ ఆ శరీరానికి ఏమీ అవదు, మరలా వెంటనే బాహువులు, చేతులు, 10 చేతులు కూడా రావణాసురుడికి వచ్చేసాయి. పైగా ఆ చేతులు ఎలా వచ్చాయి, విషసర్పములు బుసలు కొడుతూ ఏ విధంగా అయితే పుట్టలో నుండి బయటకు వస్తాయో అలాగా రావణాసురుని యొక్క ఎడమ భాగము నుండి ఆ 10 చేతులు కూడా మరలా వచ్చేయట. ఇక్కడ విషసర్పంతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ 10 చేతులకి కూడా 10 ఆయుధములతో కూడి ఆ 10 చేతులు కూడా ఆవిర్భవించాయి అని చెప్పి, అలాగా ఆ ఆయుధములతో పాటు ఆ 10 చేతులు కూడా మరలా వచ్చేసాయి. వాటితో పాటుగా తతఃక్రోధాద్ దశగ్రీవః సీతాముత్సృజ్య రావణః ముష్టిభ్యాం చరణాభ్యాంచ గృధ్రరాజమపోధయత్. ఇక రావణాసురుడు అనుకున్నాడు, ఒక చేత్తోసి ఒకవైపున సీతాదేవిని పట్టుకుని మరొక చేత్తోటి జటాయువుతో యుద్ధం చేయటం చాలా కష్టకరము, సామాన్యుడు కాదు జటాయువు. కావున వెంటనే ఇతన్ని
పరిమార్చెయ్యాలి, ఇతన్ని ఇంకా విజృంభించకుండా చెయ్యాలి, వధించెయ్యాలి అనుకున్నాడు. అనుకుని సీతాదేవిని విడిచిపెట్టేశాడు. అక్కడే రావణాసురుడు విడిచి ఇంకా రెండు చేతులు అంటే రెండు వైపులు కుడి చేతులు ఎడం చేతులు అన్నింటితోటి కలిసి జటాయువుతోటి పోరాడుతూ ఉన్నాడు. తతః దశగ్రీవ రావణ, 10 శిరస్సులు కలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఆ రావణుడు సీతాం ఉత్సృజ్య, సీతాదేవిని విడిచిపెట్టి అంటే అక్కడే దించేసి క్రోధాత్ గృధ్రరాజం ముష్టిభ్యాం చరణాభ్యాం చపోధయత్, ఇంకా విపరీతమైనటువంటి మితిమీరినటువంటి కోపంతో ఆ రావణాసురుడు తన పిడికిళ్లతోటి అదేవిధంగా తన పాదఘాతములతోటి కాళ్లతోటి కూడా జటాయువుని గుద్దుతూ పొడుస్తూ పడగొట్టడానికి అలాగ జటాయువు మీద ప్రహారం చేస్తున్నాడు. తతో ముహూర్తం సంగ్రామ బభూవాతుల వీర్యయో రాక్షసానాంచ ముఖ్యస్య పక్షిణాం ప్రవరస్య చ. ఇంకా అప్పుడు జటాయువు కూడా విజృంభించి రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. తతః అతుల వీర్యయో, సాటి లేనటువంటి పరాక్రమం, ఒకరిని మించినటువంటి ఒకరు, కోపంతో ఉన్నటువంటి వారైన రాక్షసులకు రాజైనటువంటి వాడు ఒకడు, పక్షులకు రాజైనటువంటి వాడు మరొకడు, అంటే రావణాసురుడు అదేవిధంగా జటాయువు, వీరిరువురు కూడా ముహూర్తం సంగ్రామ బభూవ, వారిద్దరి మధ్య కూడా కొంతసేపు సంగ్రామం అంటే సంకుల సమరం అంటే దారుణమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. జటాయువుకి రావణాసురుడికి కూడా దాన్ని అంటే ద్వంద్వ యుద్ధం అన్నమాట. ముష్టిఘాతములతోటి రావణాసురుడు కొడుతూ ఉంటే ఆ గోళ్లతోటి ముక్కుతోటి చీల్చేస్తున్నాడు జటాయువు. ఇంకా తర్వాత తస్య వ్యాయచ్చమానస్య రామస్యార్ధే స రావణః పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సోచ్ఛినతు. ఇలా యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడు ఉన్నట్లుండి హఠాత్తుగా ఒక ఖడ్గాన్ని, శక్తివంతమైనటువంటి ఖడ్గాన్ని ధరించినటువంటి వాడై, ఆ ఖడ్గాన్ని తీసినటువంటి వాడై సహ రావణ ఖడ్గముద్ధృత్య, రావణాసురుడు కత్తిని ఆ ఖడ్గమును పైకెత్తి రామస్యార్ధే వ్యాయచ్చమానస్య, రాముడి కోసమని చెప్పి ఇలా యుద్ధం చేస్తున్నటువంటి వాడైన వృద్ధుడైనటువంటి ఆ జటాయువుని తస్య పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ అచ్చినతు, ఆ జటాయువు యొక్క 2 రెక్కలను అదేవిధంగా పార్శ్వం అంటే పక్ష మూలములను అలాగే పాదౌ చ 2 కాళ్లను కూడా ఆ ఖడ్గంతో రావణాసురుడు ఖండించి పాడేశాడు. ఇంకా రావణాసురుడు ఆ విధంగా జటాయువు యొక్క పక్షములను పక్ష మూలములను అదేవిధంగా కాళ్లను కూడా దివ్యమైనటువంటి ఖడ్గంతో ఛేదించేటప్పటికీ అలాగా జటాయువు నేల ఒరిగిపోయాడు. ఇంకా ఆ తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఏ విధంగా తీసుకువెళ్ళాడు, జటాయువు ఎలాగా గతించాడు, ఈ విషయములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. యుద్ధస్వయది శూరోసి ముహూర్తం తిష్ఠ రావణ శహిష్యేషే హతో భూమౌ యథా భ్రాతా ఖరస్తథా పరేతకాలే పురుషః యత్కర్మ ప్రతిపద్యతే వినాశాయాత్మనో ధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్ పాపానుబంధో వయ్యస్య కర్మణః కర్మ కోన తత్ కుర్వీత లోకాధిపతిః స్వయంభూర్భగవానపి ఏవముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షసః నిపపాత భృశం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్ తం గృహీత్వా నఖైస్తీక్ష్ణైః విదదార సమంతతః అధిరూఢో గజారోహః యథా స్యాద్దుష్టవారణం విదదార నఖైరస్య తుండం పృష్ఠే సమర్పయన్ కేశాంశ్చోత్పాటయామాస నఖపక్షముఖాయుధః స తథా గృద్ధరాజేన క్లిశ్యమానో ముహుర్ముహుః అమర్షస్ఫురితోష్ఠః సన్ ప్రాకంపత చ రావణః సపరిష్వద్య వైదేహీం వామేనాంకేన రావణః
తలేనాభిజఘానాశు జటాయుం క్రోధమూర్ఛితః జటాయుస్తమభిక్రమ్య తుండేనాస్య ఖగాధిపః వామబాహూన్ దశ తదా వ్యాపాహరదరిందమః సంఛిన్నబాహోः సద్యైవ బాహవः సహసా భవన్ను విషజ్వాలావళీయుక్తాః వల్మీకాదివపన్నగాః తతః క్రోధాద్ దశగ్రీవः సీతాముత్సృజ్య రావణः ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజమపోధయత్ తతో ముహూర్తం సంగ్రామః బభూవాతులవీర్యయోః రాక్షసానాం చ ముఖ్యస్య పక్షిణాం ప్రవరస్య చ తస్య వ్యాయచ్చమానస్య రామస్యార్ధే స రావణః పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సోచ్ఛినత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశే సర్గే త్రయోదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.